నేను విశ్వసించాను, నా జీవితంలో కార్యం జరిగింది. నేను విశ్వసించాను, నా జీవితంలో ఇదిగో ఇంత గొప్పవాడిని అయ్యాను. అంటే విశ్వాసము అంటే దేవుడి పట్ల పౌలు కలిగి ఉన్న విశ్వాసము, దాని వెనకాలన్న రహస్యం ఏంటంటే తానేదో గొప్పవాడిగా చూపించుకోవాలని, నేను ఒక విశ్వాస వీరుణ్ణి, నా అంత నమ్మకస్తుడు, నా అంత విశ్వాసము కలిగిన వీరుడు మరొకడు లేడు అని తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, తన్ను తాను గొప్పవాడిగా ప్రదర్శించుకోవడానికి, తను తాను నేనే హీరో అన్నట్లుగా రూపించుకోవడానికి, చూపించుకోవడానికి తాను ఆ రీతిగా పలకలేదు. కానీ తాను పలికినటువంటి మాటల్లో ఉన్న వెనకాల ఉన్నటువంటి భావం ఏమిటంటే, తాను ఆ రీతిగా మాట్లాడడానికి దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏం దాగి ఉందంటే, జాగ్రత్తగానండి, ఎప్పుడైతే దేవుడి పట్ల ఒక మనిషి విశ్వాసం కలిగి ఉంటాడో, ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారో, ఆ విశ్వాసము లేకపోతే నమ్మకము కలిగిన వారి ఎడల దేవుని యొక్క కృప ఏమవుతుందయ్యా అంటే అది ప్రబలుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని కృప అలాగ విశ్వాసము కలిగిన వారందరి విషయంలో దేవుడి కృప మెండుగా నిండుగా ప్రబలుతూ ఉంటుంది, ప్రజ్వలిస్తూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క కృప విశ్వాసం కలిగిన వారి మీద ప్రత్యక్షపరచబడుతుందో, వారి మీద దిగుతూ ఉందో, ఆ కృప వలన ఏమవుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మహిమను బట్టి ఇక్కడ అదే అంటున్నాడు కదా, ఏమన్నాడు, దేవుని మహిమ నిమిత్తము ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. హల్లెలూయా. ఒకే ఒక మాట అండి, పౌలు నేను విశ్వసించిన కనుక మాట్లాడుతానని ఈ విధంగా అతడు మాట్లాడడానికి దీని వెనకాల ఉన్న కార్యం ఏంటంటే, ఆలోచన ఏంటంటే, నేను విశ్వాసం ఉంచాను, దేవుడు కార్యం చేశాడు. నేను విశ్వాసం ఉంచాను, మేలు పొందుకున్నాను. ఎవరి జీవితంలో అయితే విశ్వాసము కలిగి ఉంటారో వారి మీద దేవుడు కృప దిగి వస్తుంది. ఆ కృప వలన ఏమవుతుందంటే దేవుడు మహిమ ఏమవుతుందంటే అది ఆ దేవుడి యొక్క మహిమ నిమిత్తం అందరూ కూడా ఎప్పుడైతే కృప అనేది దిగిందనుకోండి, కారణమేంటి, కృప వెనకున్న రహస్యం ఏంటంటే దేని పట్ల నువ్వు విశ్వాసము కలిగి ఉన్నావో ఈ కృప ఏం చేస్తుందంటే దాని విషయంలో కార్యము జరిగిస్తుంది అన్నమాట ఈ కృప. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం వలన నువ్వు దేని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావో, దేని పట్ల అయితే విశ్వాసం కలిగి ఉన్నావో ఆ విశ్వాసాన్ని బట్టి దేని మీద నమ్మకం దాని విషయంలో కార్యము జరిగించడానికి కృప దిగి వస్తుంది అన్నమాట. అంటే కృప అనే దానికి మరొక మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, దేవుడి శక్తి కృప ద్వారాగా కృప రూపములో అది దిగి వచ్చి నీ విశ్వాసము దేని పట్ల కలిగి ఉందో దాని విషయంలో కార్యం చేస్తుంది. కార్యం ఎప్పుడైతే జరుగుతుందో దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఆ మహిమ ఎలా కలుగుతుందంటే, ప్రభువా నీవు ఈ విషయంలో నాకు మేలు చేసినందుకు నీకు స్తోత్రాలు 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 అని చెప్పి ఎప్పుడైతే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటారు, ఆ విధంగా దేవుని అవుతాడండి, మహిమ పొందుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ రావాలి. కొరింథీ సంఘములో ఉన్నటువంటి బిడ్డల ద్వారాగా దేవుడికి మహిమ రావాలి. ఆ మహిమ రావాలంటే దేవుడు కృప ప్రబలాలి. దేవుడు కృప ప్రబలాలి అంటే దేవుడు కృప దిగి రావాలంటే కొరింథీ సంఘముల బిడ్డలకు దేవుడి పట్ల నమ్మకము కలగాలి. ఆ నమ్మకం కలగాలంటే కలిగిన వారి యొక్క జీవితంలో జరిగిన కార్యాన్ని ప్రజలకు తెలియచేయాలి. పౌలు యొక్క వెనకాల ఉన్నటువంటి ఆలోచన దండి. ఎక్కడైనా సరే పౌలు ఏది ప్రకటించినా సరే దేవుడే వారి ఎదుట కనబడాలి, దేవుణ్ణి ప్రత్యక్షపరచాలి, దేవుణ్ణి కనపరచాలనే ఉద్దేశముతోనే పౌలు యొక్క మాట్లాడే ప్రతి మాట వెనకాల ఉన్న రహస్యం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మరొక కారణం చెప్తాను, ఎందుకు మనము విశ్వాసము కలిగి ఉండాలి,
ఎందుకు మనం విశ్వాసముతోనే మాట్లాడాలి, ఎందుకు విశ్వాసముతోనే ప్రార్థించాలి, ఎందుకు విశ్వాసముతోనే ఆ దేవుని సన్నిధిలో మనం స్తుతించాలి, మనం ఏది చేసిన విశ్వాసముతోనే నమ్మకంతోనే ఎందుకు చేయాలి అని ఒక ప్రశ్నకు జవాబు ఏంటంటే మత్తయి సువార్త చూడండి 13వ అధ్యాయము 58వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. చూడండి 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. మళ్ళీ చూడండి, అక్కడ జాగ్రత్తగా నుండి, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. అద్భుతాలు జరగాలంటే విశ్వాసం ఉండాలి. అక్కడ ఎందుకు చేయలేదు, ఎందుకు అద్భుతాలు జరగలేదు? కారణం ఏమిటంటే యేసు పట్ల వారికి ఏం కలిగి ఉన్నారండి? అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అక్కడ పైన వచనాల్లో మనం చూస్తే, పై వచనాలు చూస్తే యేసు క్రీస్తును దేవుడిగా వారు గుర్తించట్లా. యేసు క్రీస్తును ఒక వడ్రంగి వాణి యొక్క కుమారుడుగా భావించారు. అక్కడ వడ్రంగి అక్కడ అదే కనబడుతుంది చూడండి. 55వ వచనం, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సియోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా అని చెప్పి యేసుక్రీస్తును దేవుడిగా భావించుకోకుండా ఏం చేస్తున్నారంటే వడ్రంగి వాణి యొక్క కుమారుడు అన్నట్లుగా భావిస్తున్నారు. ఏ పౌలైతే విశ్వసించితను కనుక దేవుడి కార్యాన్ని చూచాను అంటున్నాడో, ఆ యొక్క పౌలు యేసుక్రీస్తును ఎలాగా, ఏ విధముగా భావించాడు, యేసుక్రీస్తు ఎవరని భావించాడో ఒక్కసారి ఆ మాటను కూడా చూసి మనం ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడదాం. చూడండి ఒకసారి తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి 4వ లైన్ నుంచి మనం చదువుదాం. తీతుకు శుభమని చెప్పి వ్రాయినది అన్న దగ్గర నుంచి చదవండి. పేజీ నెంబర్ 197వ పేజీ, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, తీతుకు శుభమని చెప్పి వ్రాయినది అని చెప్పి తర్వాత కంటిన్యూ చేయండి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని, చూడండి జాగ్రత్తగానండి, మన రక్షకుడైన దేవుడు అంటే రక్షకుడు ఎవరండి? యేసు క్రీస్తు. ఏమండి, యేసు అనగా అర్థం ఏంటండి? రక్షకుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, అనగా రక్షించడానికి అభిషేకించబడినటువంటి యేసు క్రీస్తును ఇక్కడ పౌలు తీతుకు ఏ రీతిగా పరిచయం చేస్తున్నాడండి? యేసుక్రీస్తు ఎలాగా ఏమై ఉన్నాడని తీతుకు అక్కడ పరిచయం చేస్తున్నాడండి. మన రక్షకుడైన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనకి లోకానికి ఏమండి పరలోకము నుండి ఒక సందేశాన్ని తీసుకొచ్చినటువంటి ఆ యొక్క సువార్త అందించినటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారంటే దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి యేసుక్రీస్తు అంటే దేవుడుగా భావించట్లేదు, ఆయన సృష్టికర్తగా భావించట్లేదు. ఒక్కొక్కరికి వారికి తెలిసిన రీతిగా వాళ్ళకున్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు, వీళ్ళకున్న జ్ఞానం వీళ్ళని ఎలాగ చేస్తుందంటే వడ్రంగి వాని కుమారుడని. అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ, అప్పటి కాలంలో ఉన్న పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకయ్యులు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ, యాజకులందరూ కూడా యేసుక్రీస్తుని ఏ కోణంలో చూశారంటే ప్రవక్త అనే కోణంలో చూశారు. మరికొంతమంది వాళ్ళకున్న గౌరవం కానీ, వాళ్ళకున్నటువంటి ఆ పేరు అనేది ఎక్కడ దూరమైపోతుందో, నష్టమైపోతుందని చెప్పి ఏమండి మరికొంతమంది యేసుక్రీస్తును ఏ కోణంలో చూశారంటే ఒక దయ్యం పట్టినవాడు అని, ఒక అపవిత్రుడని చెప్పి, అపవిత్రాత్మ పట్టినవాడని చెప్పి వారు ఆ కోణంలో యేసుక్రీస్తును చూసిన వారుగా ఉన్నారు. మరికొంతమంది దేశద్రోహి అన్నారు. రకరకాల కోణాలు చూశారు. కానీ పౌలు మహాశయుడు ఏ కోణంలో చూశాడంటే ఆయన దేవుడై ఉన్నాడు, నన్ను రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుడు ఎవరు అంటే దేవుడై ఉన్నాడు అని చెప్పి పౌలు పరిచయం చేస్తున్నాడు యేసుక్రీస్తుని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే యేసుక్రీస్తుని ఒక దేవుడిగా నమ్మట్లా. వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క అపనమ్మకాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ అభద్రతా భావాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారు ఉన్న ఆ పట్టణముల ప్రాంతములో దేవుడు అద్భుతాలు చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుడి మీద నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే శ్వాసం కలిగి ఉంటారో వారి విషయంలో మాత్రమే దేవుడు ఏం చేస్తాడండి అద్భుతాలు చేస్తాడు. అర్థమైందా? ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఎందుకు నమ్మకం ఉంచాలి అంటే అవిశ్వాసం ఉన్న చోట దేవుడి కార్యము జరగదు. అపనమ్మకం ఉన్న చోట, సందేహం ఉన్న చోట దేవుడి కార్యము జరగడం అనేది అది ఏమాత్రము కూడా జరిగే పని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఈ విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు మనం చూద్దాం కొంతమంది యొక్క విశ్వాసము ఏ రీతిగా ఉందో. కొంతమంది భక్తులను జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా మన మనసు పెట్టి విన్నట్లయితే చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చూద్దాం కొంతమంది విశ్వాస యొక్క వీరుల యొక్క జాబితాలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా చూడండి, శతాధిపతి గురించి మనం నేర్చుకుందాం. ఎవరి గురించి అండి? శతాధిపతి గురించి నేర్చుకుందాం. చూడండి, ఈ శతాధిపతి యొక్క జీవితంలో మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు నాకు జవాబు చెప్పాలి. ఇక్కడ శతాధిపతి పలికిన మాట ఏంటంటే, ఇప్పుడు ఏ మాటను బట్టి తన దాసుడు స్వస్థత పొందాడు? దేనిని బట్టి పొందాడు? నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థత పొందును, లేకపోతే స్వస్థపరచబడతాడు అనే మాట వల్ల పొందాడా? లేక పైన ఒక మాట ఉంది, ఏమని? ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను అనే మాట వలన స్వస్థత పొందాడా? ఈ మాట శతాధిపతి పలుకుతున్నప్పుడు ఈ మాట పలికిన దానికి ముందుగా చూడండి, ఏ సందర్భంలో ఏ సంభాషణలో శతాధిపతి ఇలాగ మాట్లాడాడో ఒకసారి మనం గుర్తిద్దాం. 7వ వచనం చదవండి. 7వ వచనం. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
8వ వచనంలో ఉన్న మాట, శతాధిపతి పలికిన మాటకు ముందుగా యేసుక్రీస్తు వారు ఏమని పలికారు? అది కాదు, నేను వచ్చి వానిని స్వస్థపరిచెదను అనగా, యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే శతాధిపతి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి దాసుడు పక్షవాతము చేత బాధపడుతున్నాడని చూచి వాడి స్వస్థత కొరకు యేసు యొద్దకు వచ్చి చెప్పాడు, తన గోడు చెప్పుకున్నప్పుడు ఆ శతాధిపతి యొక్క మాటను చూసి, ఒక మాటగా చూడాలంటే అక్కడ శతాధిపతి వచ్చిన ఆ ఉద్దేశాన్ని, అతని మాటలను చూసి, తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ దాసుడి పట్ల అతడు కలిగి ఉన్న ప్రేమను చూచి జాగ్రత్తగా వినండి, ఏం చూశాడు? అతని మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమను చూచి యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, నేను ఇంటికి వచ్చేస్తా, నీ ఇంటికి వచ్చి నీ దాసుని ఏం చేస్తాను? బాగు చేస్తాను అన్నాడు. అనగానే సహజంగా ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఆ మాట అనగానే తబ్బిబ్బులైపోయి అసలు ఆపలేం, వాళ్ళు ఇంకా ఆపలేం. ఆపడం అనేది కూడా కష్టం. వచ్చేయండి అయ్యా. ఒకవేళ శతాధిపతి యొక్క ఆ స్థితిని బట్టి, అయ్యా మీరు వస్తానంటున్నారు, కారు పంపించమంటారా, లేకపోతే ఏ పంపించమంటారు? సరే అప్పుడు కాలాన్ని బట్టి రథం పంపించమంటారా, ఏదైనా పంపించమంటారా అని చెప్పి సహజంగా అడగడం, ఏదో చెయ్యాలి, రండి త్వరగా రండి, ఇప్పుడే రండి అని చెప్పి ఏదో ఒకటి మాట మాట్లాడాలి. జాగ్రత్తగానండి, శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డానికి కారణం ఏమిటంటే, ఆ శతాధిపతి ఆ దాసుడి మీద శతాధిపతికి ఉన్న ప్రేమను బట్టి కాదండి. జాగ్రత్తగా వినండి, ఒక మనిషి పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఆశీర్వాదకరంగా మారాలి అంటే, ఒక మనిషిని యొక్క బాగు కోరి నీవు మాట్లాడిన మాటకు జవాబు రావాలి అంటే, అతడు మేలు కోరిన వ్యక్తివైతే, అతని యొక్క బాగును కోరిన వ్యక్తివైతే, అతడు బాగుపడాలి అనుకున్నట్లయితే, అతడి మీద నువ్వు కలిగి ఉన్న ప్రేమకు ప్రతిఫలం పొందాలి అంటే, మనందరూ కూడా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏమిటయ్యా అంటే, జాగ్రత్తగా వినండి, ఇక్కడ శతాధిపతి పలికిన మాట ఏమంటున్నాడంటే, నేను నీ ఇంటికి వస్తానయ్యా అంటే, ఇక్కడ శతాధిపతి ఏమంటున్నాడు? ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రులను కాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప సమర్పణ! ఈ మాట పలకడానికి శతాధిపతి ఏ స్థితిలో ఉన్నాడంటే, యేసుక్రీస్తు వారు తన ఇంటికి రావడానికి తగిన అర్హత లేనివాడిగా తన్ను తాను కనబరుచుకుంటున్నాడు. అక్కడ ఏం కనబరుచుకుంటున్నాడండి? యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చి, తన ఇంటికి వచ్చి తాను తన ఇంట్లో అడుగు పెట్టడానికి యోగ్యుడను కాను అన్నట్లుగా తన్ను తాను ఏం చేస్తున్నట్టే బహిరంగముగా ప్రజల ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రమైన వాడు. శతాధిపతి యొక్క జీవితములో తన దాసుడు బాగుపడ్డానికి ఆ దాసుడి మీద కలిగిన ప్రేమను బట్టి కాదండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, లేదు, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడని విశ్వాసముతో పలికినటువంటి ఆ మాటను బట్టి కాదండి తన దాసుడు బాగుపడింది. ఒకని పట్ల ప్రేమ అనేది నువ్వు కలిగి ఉన్నదానికి ప్రతిఫలం పొందుకోవాలన్నా, నీవు కలిగి ఉన్న ఆ విశ్వాసమునకు ప్రతిఫలం పొందుకోవాలన్నా, నీవు ముందు యోగ్యుడివై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు ఏ పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గర నుంచి కార్యము పొందుకోవాలనుకుంటున్నావో, ఆ పరిశుద్ధుడైన దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకోబోయే కార్యము, ఆ కార్యము జరగాలంటే పొందుకోబోతున్న నీవై ఉండాలి. తెలుసా? పరిశుద్ధుడివై ఉండాలి. అది ముందు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు విశ్వాసము
ఉన్నా, నువ్వు నమ్మకం కలిగి ఉన్నా, నువ్వు ప్రేమ కలిగి ఉన్నా, నీవు దాన ధర్మాలు చేసే మనసు కలిగి ఉన్నా సరే, ఆ మనిషి ఏమై ఉండాలో తెలుసా? పరిశుద్ధుడై ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్తారంటే 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారికి పరలోక రాజ్యము వారిదే అంటాడు దేవుడు. చూడండి 5:3 ఏముందండి? ఆత్మ ఆత్మ సరిగ్గా చదవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఆత్మ విషయంలో దీనులు అనగా పేదరికంలో ఉన్నవారు, పేదలైన వారు. ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే, నేను ఆధ్యాత్మికంగా నేను ఎదిగిన అనుభవం లేని వాడిని, నేను ఆత్మీయంగా ధనవంతులను కాను, అంటే నేను బాగా ఎదిగినటువంటి అనుభవం లేదు నాకు. ఇంకా చెప్పాలంటే నేను ఇప్పుడే తెలుసుకుంటున్నా, ఎదుగుతున్నటువంటి వయసు, ప్రారంభ దినాల్లో ఉన్నవాడిని. ఒక ఆధ్యాత్మికంగా చూస్తే నేను చాలా తక్కువ వాడిని, పరిశుద్ధత విషయంలో నేను చాలా తక్కువ వాడిని, యోగ్యుడను కాను. ఎవరైతే తమ్ముడు తాము ఆధ్యాత్మికంగా కొంతమంది ఎలాగుంటారు అంటే, లోన లొటారం పైన పొటారం, లోపలన ఆత్మీయత ఉండదు, లోపలన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఉండదు. కానీ బయట మాత్రం బాహాటంగా ఏం చేస్తారంటే 10 మందిని నమ్మించేటట్లుగా, అయ్య బాబోయ్ వీళ్ళంత భక్తి పరులు మరొకరు లేరురా బాబు అన్నట్లుగా ప్రదర్శిస్తూ ఉంటారు. దేవునికి ప్రదర్శించే వాళ్ళు కాదండి కావాల్సింది, నటించే వాళ్ళు కాదండి కావాల్సింది, జీవించే వాళ్ళు కావాలి దేవునికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆధ్యాత్మికంగా జీవించేవారు, నటించేవాళ్ళు, ప్రదర్శించేవాళ్ళు కాదు కావాల్సింది. ఇక్కడ శతాధిపతి తన్ను తాను ఏం చేసుకుంటున్నాడంటే తెలియపరుచుకున్నాడు, అయ్యా నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుడను కాను, నాకు అర్హత లేదు. ఈరోజు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే, విశ్వాసము కలిగి ప్రార్థించిన వారి ప్రార్థన కాదు దేవుడు ఆలకించేది. ఆ విశ్వాసము కలిగిన వారు ఏమై ఉండాలంటే వారు ఆత్మీయులై ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఆత్మీయులై ఉండి విశ్వాసం ఇస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. వారు ఆత్మీయులై ఉండి కానుక సమర్పిస్తే దేవుడు కార్యం చూస్తారు వాళ్ళు. ఇక్కడ ఆధ్యాత్మికంగా పౌలు ఏమయ్యాడంటే దీనుడై, బాగా పేదరిక అంటే తక్కువవాడిగా కనబడుతున్నాడు. దేవుని ఎదురు చూస్తే తాను ఎలాగున్నాడంటే అపవిత్రుడిగా కనబడుతున్నాడు. తనలో ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల లేనివాడిని కాదు, నేను యోగ్యుడను కాను. దేవుడు వాక్యం ఏం చెప్తుందండి? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట. అంటే ఇప్పుడు ఎవరు వర్ధిల్తారండి? ఆ అతిక్రమములను దాచిపెట్టువాడు కాదు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే దేవుడి కనికరాన్ని పొందుకుంటాడు. ఇక్కడ శతాధిపతి అదే చేస్తున్నాడండి, తన అతిక్రమాన్ని దాచిపెట్టుకోవట్లా, ఒప్పుకుంటున్నాడు. ఏమనంటే, అయ్యా నీవు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడను కాను, నేను అతిక్రమాలు చేసేవాడిని, నేను అపవిత్రులను, నేను ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేనివాడిని. అయ్యా నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కానీ అర్హత లేదు నాకు అని ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉండి శతాధిపతిగా ఉన్నాడు, 100 మందికి అధికారిగా ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి సైతం కూడా తను తాను ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అలా ఒప్పుకొని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను ఇంటికి వచ్చేస్తానయ్యా అంటున్నాడు. యేసయ్యకి తెలీదా శతాధిపతి ఎలాంటి వాడో? యేసయ్యకి తెలీదా? యేసయ్య మాట్లాడినప్పుడు ఆ మాటలకు శతాధిపతి యొక్క స్పందన ఎలాగుంటుందో ఏమండి? దేవుడు పరీక్షించాడు, ఆ పరీక్షలో శతాధిపతి గెలిచాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకండి? యేసయ్య ఇంటికి రాకుండానే దూరముగా ఉండి ఇంటికి రాకుండానే యేసయ్య పలికిన మాట ప్రకారముగా రోగి ఉన్నటువంటి తన దాసుడు బాగుపడ్డానికి కారణం ఏంటి తెలుసా? శతాధిపతి యొక్క నిజ స్వరూపం.
ప్రైజ్ ద లార్డ్. శతాధిపతి యొక్క నిజం, ఆ నిజాన్ని వ్యక్తపరిచాడు, అక్కడ ఒప్పుకున్నాడు తాను ఏమై ఉన్నాడు. ఎప్పుడైతే ఒప్పుకొని దేవుని సన్నిధిలో చెప్పుకున్నాడో, హల్లెలూయా, ఆ తర్వాత పలికిన మాట, యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటంటే చూడండి, ఒకసారి చూద్దాం మనము. 10వ వచనం చూడండి, 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలో నేనెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగాను శతాధిపతి మీద ఉన్నటువంటి ప్రేమను చూశాడు. ఇప్పుడు ఆ శతాధిపతి యొక్క దాసుని బాగు చేసే దేవుని పట్ల అతడు కలిగి ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తాను ఏమై ఉన్నాడు అనేది కూడా ఒప్పుకున్నటువంటి ఆ జీవితాన్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏమై ఉన్నావో అనేది నువ్వు గుర్తించి ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు ప్రేమ చూపిస్తావో కార్యం జరుగుతుంది, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో కార్యం జరుగుతుంది. అలా కాకుండా నువ్వు ఏంటో గుర్తించకుండా, ఒప్పుకోకుండా నువ్వు ఎంత ప్రేమ చూపించినా, ఎంత విశ్వాసము చూపించినా దేవుడి కార్యాన్ని చూడలేమండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అందుకే దేవుడు అన్నాడు, అతిక్రమములను దాచిపెట్టేవాడు దేవుడి కార్యం చూడలేడు. కొంతమంది ఎలాగుంటారండి? మేడి పండు లాగుంటారు. ఎలాగుంటారు చెప్పండి? మేడి పండు పైకి ఎలా కనబడుతుంది? మీలాగా ఉంటుంది, దగదగలా మెరిసిపోద్దేమో. మేడి పండు ఎంత సూపర్గా ఉంటుందో, ఉన్న పండులన్నిటిలో కల్లా మేలి పండులాగా కనబడుతుంది. ఉన్న పండులన్నిటిలో కూడా మేడి పండులాగా కనబడుతుంది. చూడడానికి ఎంత బాగుంటుందో, కానీ పొట్ట విప్పి చూస్తే తెలిసి దాని బతుకేంటో. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నేను అంటాను, మేడి పండు పైకి ఎలా కనబడుతుందో లోపల కూడా అదే స్వభావం కలిగి ఉంటేనే దానికి విలువ పెరుగుతుంది. హల్లెలూయా. నేటి క్రైస్తవులు అనబడిన వారైనా, విశ్వాసులు అనబడిన వారైనా, దేవుడి మందిరానికి వస్తున్న వారైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మేలిపండు మేడిపండు ఎలాగైతే బయటికి ఏ స్వరూపం అయితే కలిగి ఉందో, లోపల కూడా మేడిపండు లాంటి స్వభావము కలిగిన వారే దేవుడి కార్యాన్ని చూడగలుగుతారు. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు, ఆ ఇంటికి వచ్చుటకు యోగ్యత లేదని పలుకుతున్నాడు. శతాధిపతి ఈ రీతిగా పలుకుటకు కారణం ఏంటంటే, ఆధ్యాత్మికంగా నేను ఎదిగిన అనుభవము నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేని వారంటే ఒకటేనండి. అందుకనే ఎఫెసీ సంఘముతో పౌలు చెప్తున్నాడు కదా, 2:1 ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఆ ఎదుగుదల లేని వారు ఎవరంటే, ఎలాంటి వారంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. అపరాధములు చేసుకుంటూ, పాపములు చేసేసుకుంటూ, అలాగ జీవిస్తూ నువ్వు ప్రేమించినా, నువ్వు విశ్వసించినా దేవుడి కార్యం చూడలేవు. ఎప్పుడైతే వాటిలో నుంచి నువ్వు బయటపడతావో అప్పుడే నీ విశ్వాసానికి నీవు కార్యాన్ని చూడగలుగుతావు. నువ్వు కలిగిన నమ్మకానికి దేవుని యొక్క మేలును చూడగలుగుతావు. ఇది శతాధిపతి యొక్క విశ్వాసములో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని పట్ల ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఆ విశ్వాసము నమ్మిన, ఆ నమ్మకం కలిగిన వ్యక్తి ఏమైనా తెలుసా? పరిశుద్ధుడై ఉండాలి. ఆధ్యాత్మికంగా ధనవంతుడై ఉండాలి. ఏముండాలండి? ఆధ్యాత్మికంగా అతడు బాగా ఎదిగిన వాడై ఉండాలి. ఆత్మీయతలో బాగా మంచిగా ఎదుగుదల కలిగిన వాడుగా ఉండాలి. ఎప్పుడైతే అలాగుంటారో నిశ్చయముగా దేవుడి కార్యాన్ని
వారు చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగా రెండవదిగా ఒకసారి మనం చూద్దాం. రెండవ మాట చూద్దాము. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఏమండి, సంఘస్థుల యొక్క ప్రార్థన, వారిలో నుంచి ఒక విశ్వాసం చూద్దాం. వారి యొక్క విశ్వాసం ఏ సమయములో వారు కూడుకొని ప్రార్థించారు, ఏ సందర్భంలో అలా ప్రార్థన చేశారో అది కూడా ఒకసారి మనం చూద్దాము. చూడండి, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఒకంత మనం చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడి పడెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థించింది అంటే, పేతురు చెరసాలలో ఉంచినప్పుడు వీళ్ళు అత్యాశక్తితో ప్రార్థించారంటే కారణం ఏంటంటే, ఆ చెరసాల్లో ఉన్న పేతురు విడుదల పొందాలి, అతడు బయటికి రావాలి అని సంఘమంతా ఏం చేసిందంటే అత్యాశక్తితో ఆశ కలిగి ప్రార్థించింది. ఆశ కూడా ఎలాంటి ఆశ? అత్యాశక్తి, అతి ఉత్సాహముతో ప్రార్థించారు. శక్తితో అంటే అత్యధికమైనటువంటి ఆసక్తితో ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసుకుంటూ వచ్చారా అంటే జాగ్రత్తగా వినండి. 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని చాలు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులండి? ఏమండి, ఎలాంటి పరిస్థితుల్లో? రాజైన హేరోదు సంఘములో ఉన్నవారిని కొందరిని బాధ పెడుతున్నటువంటి టైం అది. ఎక్కడున్న వారిని? సంఘము బయట ఉన్నవారిని కాదు, సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టి కార్యక్రమం జరుగుతుంది అక్కడ. ఆ బాధ ఎలాంటి బాధ అండి? అక్కడ రాయబడి ఉంది కదా, ఖడ్గముతో ఏం చేస్తున్నారంట? చంపేస్తున్నారంట. చంపివేస్తున్నటువంటి సందర్భాలు. ఎవరిని చంపుతున్నారు? సంఘపు వారిని, సంఘములో ఉన్నవారిని చంపుతున్నటువంటి సందర్భం. ఒకరిని చంపేశారు. మొట్టమొదటికి ఎవరు చంపేశారు? యాకోబుని. జబదయ్య కుమారులలో 2 ఉన్నారు. జబదయ్య కుమారుల్లో ఆ కుమారులో యాకోబు, యోహానులు అని 2 ఉన్నారు. ఆ యాకోబుని ఏం చేశారంటే, ఇక్కడ అదే రాయబడి ఉంది కదా, యాకోబును, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో ఏం చేశారండి? చంపేశారు.
ఇప్పుడు చంపేసిన తర్వాత ఇప్పుడు ఈ చంపడం అనేది ఇలాగా చంపేయడం అనేది రాజు యొక్క ఆలోచనను ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి యూదులందరికి కూడా రాజు యొక్క ఆలోచన ఎలాగుందంట, ఇష్టముగా ఉందంట. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువేంటి ఏమండి, ఖడ్గంతో చంపిస్తున్నటువంటి పరిస్థితులు, ఆ వాతావరణం, ఆ దినాలు, అట్లాంటి పరిస్థితుల్లో ఒకరిని లేపేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని తీసుకెళ్లారు? పేతురుని తీసుకెళ్లారు. దేనికి తీసుకెళ్లారు? పేతురుని కూడా ఖడ్గము చేత చంపేయడానికి. అలాంటి పరిస్థితుల్లో సంఘం ఏం చేసిందండి? ప్రార్థనలో కూర్చుంది. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఈరోజు మనకు ఉంటుందంటారా? చిన్న చిన్న కారణాలకే ప్రార్థనకు దూరం అయిపోతున్నాం. ప్రార్థన సంఘమునికి వెళ్ళి ప్రార్థన చేస్తే తలకాయ లేపేయడమే. ఒకవేళ మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవో పాస్ అయితే, ఏ జీవో? ఎవడైతే మందిరంలో కనబడతాడో వాడికి ఆధార్ కార్డు కట్టు, వాడికి రేషన్ కార్డు కట్టు, అలాంటి వారందరిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసిపడేస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ లేపేస్తాం వాళ్ళకి అని ఒక జీవో వచ్చిందనుకోండి, ఎంతమంది కనపడతారు చెప్పండి? ఇక్కడ చచ్చేదాకా అక్కర్లేదులేండి, తలకాయలు లేపేదాకా అక్కర్లే, అక్కడ దాకా వద్దండి. మీరు ఆదివారం కానీ మందిరానికి కానీ వెళితే, వెళ్ళినట్టుగా సమాచారం మాకు అందిందంటే చాలు, ఆదివారం జీతం కట్ చేసేస్తాం మీకు. ఏంటండి, మామూలుగా అయితే ఇప్పుడు నెల జీతాలు ఇచ్చే వాళ్ళకి ఆదివారం కూడా కల్పిస్తారు, అవునా? కానీ అలా కాకుండా ఆ జీవ పాస్ అయ్యి మీరు మందిరానికి వెళ్తే, శుక్రవారం వెళ్తే జీతం కట్టు, ఆదివారం వెళ్తే జీతం కట్టు అని ఒక జీవ పాస్ అయింది అనుకోండి, నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకొని వస్తారా? పాస్టర్ గారు మీరు ఏమనుకోవద్దండి, మీరు లైవ్లో కార్యక్రమం ఇచ్చేసేయండి, మీ ఇంటికాడ కూర్చొని ఏం చేస్తాం చూసుకుంటాం, చెమ్మ చెక్క చారడేసి మగ్గ అట్లా పోయే రంగా ఆలకించరంగా అనుకుంటే ఇంటికాడ కూర్చొని ఏం చేస్తాం? అయ్యా మా జీతం మాకు వస్తుంది, అలాగే లైవ్లో వాక్యం కూడా విన్నట్లుగా ఉంటుంది అనుకుని ఏం చేస్తారండి? సర్దుకుపోతారు. అలాగా ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘం యొక్క ఆసక్తి చూడండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటి తెలుసా? నా ఆలోచన చెప్తున్నాను. మనలో ఎంతమందికి ఆసక్తి ఉందండి? ఏదైనా ఒక పని ఉందంటే, ఈరోజు ఏ కారణం చేత నువ్వు మందిరానికి ప్రార్థన రాకుండా ఆగిపోయావో, ఏ కారణం చేత ప్రార్థనకు ఆగిపోయావో, ఆ పని ఏదైనా కార్యక్రమం ఉంటే దాన్ని ఏం చేస్తావు? వాయిదాలు వేస్తావు లేదా? అవసరమైతే అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? అడ్జస్ట్మెంట్లు. ఏదో విధంగా అక్కడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఏమంటారండి, తమ్మిని బొమ్మిని బొమ్మిని తమ్మినియా, ఏదైనా చేసుకొని వెళ్ళాలన్న చోటకి మాత్రం వెళ్ళకుండా మానరు, అవునా? ఈరోజమ్మా ఈ లైవ్లో ఈ మాటలు వింటున్న వాళ్ళారా, ఈ మందిరానికి రాకుండా ఇంటికాడ కూర్చొని వాక్యం విన్న వాళ్ళకి కూడా చెప్తున్నా, ఈరోజు నువ్వేదైనా ఒక కార్యక్రమం ఉంటే, ఏదైనా ప్రోగ్రాం ఉంటే, దాని విషయంలో ఉద్యోగానికి అవసరమైతే పర్మిషన్ అడిగి వచ్చేస్తాం. ఏదైనా ఎమర్జెన్సీ పని పడింది అనుకోని అవసరమైతే దీన్ని ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకొని ఏదో ఒక విధంగా కింద మీద పడైనా దానిలో నుంచి అవసరమైతే తర్వాత అయినా చేయొచ్చులే అన్నట్లుగా ఏం చేస్తారంటే ప్రక్కన పెట్టి ఆ ప్రోగ్రాం మాత్రం వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోతారు. అక్కడ తప్పనిసరిగా పాల్గొంటారు. ఈరోజు నేను అంటున్నాను, ఇదేదో నీలో ఉన్న లోటుపాట్లను నీకు చూపించి నిన్నేదో కాస్త ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ రేపటి దినాన దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు తూచ తప్పకుండా మనము చేసినటువంటి అవి మంచి క్రియలను చెడ్డ క్రియల ప్రతి దానికి దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పాలి. లెక్క క్లియర్గా ఉంటే ఆ నిత్య జీవానికి వెళ్తాం. లెక్క కానీ తారుమారైందా ఉద్యోగం ఊడిపోద్ది అంతే. అది ఆ ఉద్దేశం చెప్తున్నా.
ఆ ఉద్దేశం చెప్తున్నా, నీ యొక్క ఆసక్తిని చూస్తాడు. నువ్వు ప్రార్థన పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నావు. లోకములో ఉన్న వాటికి చూపిస్తున్న ఆసక్తి ఎలాగుంటుంది, అలాగే దేవుని సన్నిధికి ప్రార్థనకు వచ్చే విషయంలో నీ ఆసక్తి ఎలాగుంటుందో, దేన్ని ఎంత గౌరవిస్తున్నావు, దేన్ని ఎంతగా ప్రేమిస్తున్నావు, దేనికి ఎంత వాల్యూ ఇస్తున్నావో నా దేవుడు చూస్తాడు ప్రతిదీ. దయచేసి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను వినండి. రేపు అయ్యో అని ఆ పరిస్థితి రాకముందే మర్యాదగా దేవుని సన్నిధిలో ఒక క్రమము కలిగి జీవిస్తే మనకి క్షేమం, మనకు మేలది. హల్లెలూయా. ఈరోజు చూడండి, సంఘ నాయకుడు చెరసాల్లో ఉంటే సంఘం అంతా ఏం చేస్తుందండి? అత్యాసక్తితో దేవుని పట్ల విశ్వాసం కలిగి ప్రార్థించారు. అత్యాసక్తితో వారు ప్రార్థన చేయడం వలన పరలోకములో దూత దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన వలన ఏం దిగుతుంది? నీ ప్రార్థన వల్ల పరలోకము నుంచి జవాబు అనేది దిగి వస్తుందంటావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. మన ప్రార్థన ఎంత ఏ స్థాయిలో ఉందో, ఆసక్తి ఎంత స్థాయిలో ఉంది, మన ఆధ్యాత్మికమైన స్థితి ఏ స్థాయిలో ఉంది. ఈరోజు దేవుడు నీ ఇంటికి వచ్చి, లేకపోతే నీ కుటుంబ సంబంధమైనటువంటి కార్యాలు జరిగించడానికి, లేకపోతే నువ్వు అడిగిన వాటిని పొందుకునే అర్హత నీకు ఉందా? నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఏ మేలో జరగాలని కోరుకుంటున్నావు కదా, ఆ మేలు పొందుకునే అర్హత నీకు ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, ప్రార్థిస్తున్నావు, కానీ ఆ ప్రార్థనకు జవాబు పొందుకునే యోగ్యత, అర్హత ప్రార్థించే వారికి ఉందా అంటున్నా నేను. ఎందుకంటే శతాధిపతి అందుకు యోగ్యుడు కాను కాబట్టి అంటున్నాడు, అయ్యా నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు. అది చూచాడండి, తాను యోగ్యుడు కానని ఒప్పుకుంటున్నాడు. ఆ ఒప్పుకోలి ప్రార్థనే, ఆ ఒప్పుకోలి యొక్క విశ్వాసమే శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నువ్వు ఆత్మీయతలో దిగజారిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, ఇంకా దిగజారిపోతున్నట్లయితే, ఈరోజు దేవుడి అసలు ఒప్పుకొని నీ ఆధ్యాత్మికమైన స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకో. కప్పుకొన్నంత కాలము కూడా కప్పు కొట్టుకుపోతామండి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుని కనికరము నీ అవసరత ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో శతాధిపతి వలె నీ ఆధ్యాత్మిక స్థితి ఎంత ఉందో చూసుకో ఒకసారి. ఒకవేళ అది తగ్గిపోయి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా తగ్గిపోతున్నటువంటి నా ఆధ్యాత్మికమైన స్థితిని మరలా ఒక ధనవంతుల్లాగా, ఆధ్యాత్మికమైన స్థితిలో ఒక ధనవంతుల్లాగా నీ సన్నిధులని బ్రతుకుతానయ్యని నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేసుకో. దేవుడు వాక్యము వెలువడుతుండగానే దేవుడు కార్యం చూడగలుగుతా నీవు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీ ప్రార్థనా శక్తి ఎంతవరకు ఉంది? ఎంతవరకు ఆసక్తి కలిగి ఉంటున్నావు ప్రార్థన పట్ల? నీ ప్రార్థన ఆసక్తి నీ కుటుంబంలో కార్యం జరిగిస్తుందా? పరలోకములో నుండి దేవదూత దిగి వచ్చిందంట పేతురున్న స్థలంలోనికి. నేను అంటున్నాను, సియోనులో నుండి దేవుని ఆశీర్వాదము నువ్వు అనుభవిస్తున్నావా? ఒకసారి ఆలోచించే. అలాంటి పరిస్థితి నీ జీవితంలో కలగట్లేదంటే ఈరోజు శతాధిపతి వలె నిన్ను నువ్వు ఒప్పుకో దేవుని సన్నిధిలో. అలాగే సంఘము ఎలాగైతే అత్యాశక్తితో ప్రార్థించిందో, పరిస్థితుల ప్రభావం ఎంత భయంకరంగా ఉన్నా ఒకవేళ సంఘములోకి వెళ్ళి ప్రార్థిస్తే, అయ్యో మా తలలు కూడా నరికి పడేస్తాడు కదా హేరోదు రాజు అని భయం లేకుండా, పేతురు యొక్క విడుదల కొరకే వారి ప్రాణాలుగా లెక్క చేయకుండా ప్రార్థన చేశారు, కార్యాన్ని చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారి ప్రాణాలు కూడా లెక్క చేయలేదండి. అమ్మో నేను ప్రార్థన చేస్తే సంఘ సభ్యులుగా మేము కూడుకుంటే అయ్యో హేరోదు రాజు మమ్మల్ని కూడా ఏం చేస్తాడు, చంపేస్తాడు అనే భయం కూడా లేకుండా పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థించారు.
ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీలో అత్యాశక్తితో కూడిన ప్రార్థన ఉంటేనే అనేకమైన విషయాలు విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు ఎన్నడూ కూడా చులకన భావంతో చూడమాకండి దయచేసి. దేవుడు ప్రేమించి కనికరించి ఈరోజు కాకపోయినా రేపైనా వారు తెలుసుకుంటారు, గుర్తిస్తారు. ఈరోజు ఒకవేళ మందిరానికి రాకపోయినా, ప్రార్థనలో గడపకపోయినా, ఏమండి నీలో ఉన్న అవలక్షణాలను ఒప్పుకోకుండా జీవిస్తున్నా, ఒకవేళ ఇప్పటికీ దేవుడి కార్యాలు నీ కుటుంబంలో జరుగుతున్నాయి అంటే, నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే, అది నీ గొప్పతనంగా భావించుకోవద్దు, మీ గొప్పతనంగా భావించుకోవద్దు. ఒకసారి గుర్తించుకోండి, దేవుడు ఎందుకో కనికరిస్తూ జాలిపడుతూ చూచి చూడనట్లుగా అలాగ వదిలేస్తున్నాడేమో. ఒకవేళ దేవుడి గాని పట్టించుకోకపోతే మన పరిస్థితి ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి గమనించండి. సౌలును చూశాడు, మారతాడని చూశారు. 1-2 తప్పులు చేస్తుకుంటూ పోతున్నా సర్లే మార్పు వచ్చి దేవుని చూశాడు, కానీ ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. అంతే, సౌలును పక్క పెట్టేశాడని దేవుడు. ఆ తరువాత ఎంత మొత్తుకున్నా, సమూయేలు యొక్క పాదాల మీద పడి నా వస్త్రపు చెంగులు పట్టుకున్నా త్రోసివేశాడు. నా దేవుడు నిన్ను పక్కన పెట్టేశాడు. అంతే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, పట్టించుకుంటున్న దేవుడు ప్రక్కన పడేయకముందే, పక్కన పెట్టకముందే మన ఆత్మీయ స్థితి మార్పు చెందునుగాక. ప్రార్థన పట్ల మన ఆసక్తి మారునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, నీకు వందనాలయ్యా. ప్రభువా, నీ దాసుడిగా ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మాలో మరింత విశ్వాసం పెంచండి. ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని మాకు దయచేయండి అయ్యా. ఈరోజు కలిగి ఉన్నవన్నీ కూడా నీ కృప ద్వారా కానీ మేము పొందుకున్నాం. మా కోసం ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారేమో ప్రభు, ఆ ప్రార్థన ఫలితాలే ఈరోజు అనుభవిస్తున్నామేమో మేము. మేము అయోగ్యులుగా ఉన్నప్పటికీ, మేము ఆధ్యాత్మికంగా ఎదగలేని స్థితిలో దిగజారిపోతున్నప్పటికీ, ప్రార్థన పట్ల ఆసక్తి లేని వారంగా ఉన్నప్పటికీ ఇంకా నీ మేలు మేము పొందుకుంటున్నామంటే, ఈ రోజు వరకు ఇంకా మేము క్షేమంగా ఉన్నామంటే మా కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరో ప్రార్థన మమ్మల్ని కనికరిస్తుందయ్యా, ఎవరో ప్రార్థన మా జీవితాల్లో కార్యాలు జరిగిస్తుందని గుర్తెరిగిన ఆయన ఆ ప్రార్థనలో కూడా అయ్యా మా విషయంలో జవాబు అనేది ఆగిపోయే కాలం రాకముందే దయతో ప్రభా మేము మేలుకొని ఆ మునుపటి వైభవాన్ని, ఆ మునుపటి ఆధ్యాత్మికమైన స్థితిని మేము కలిగుండులాగున సహాయం చేయమని ప్రభువా, నా మట్టుకు నాయనా అయ్యా మరింతగా నేను ప్రభువా ఎదిగే అనుభవం నాకు దయచేయండి. కుడి వచ్చిన బిడ్డలందరూ కూడా అలాంటి ఎదుగుదల దయచేయండి అయ్యా. ప్రభువానికి స్తోత్రాలు నాయనా, ప్రభువానికి స్తోత్రాలు నాయనా. మేము ఏది అడుగుతున్నా సరే అడిగే అర్హత మేము కలిగి ఉన్నామా లేదని ప్రతి దినము ప్రతి క్షణము కూడా మమ్మల్ని పరీక్షించుకునే మనసు మాకు దయచేయమని సమస్త ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులన్నీ వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం.
సిలువ రక్తమే చేయి.